మా అబ్బాయి బీడీఎస్. ఈ ఎంబీబీఎస్‌తో వాళ్ళందరితో కలిసే ఉండేవాడనమాట. స్టార్టింగ్‌లో అందరూ బాగుంటారులే అనుకుంటే, ఎంబీబీఎస్ ఫ్రెండ్స్ అందరూ ఒక సైడ్ అయ్యేసి, మా తమ్ముడిని టార్గెట్ చేయడం అయింది. 2 ఇయర్స్ నుంచి అంటే సెప్టెంబర్ 2023 నుంచి ఫుల్ టార్చర్ చేస్తా ఉన్నారనమాట. మెంటల్‌గా, సెక్సువల్‌గా. రాహుల్ అనే అబ్బాయి మెయిను. దాని తర్వాత అతని రూమ్‌మేట్ మాట. నిన్న గూడా ఫోన్ చేశాడు. టికెట్ బుక్ జెయ్యి, బుధవారం ఊరికొస్తాను. ఆగస్ట్ 15 హాలిడే కదా! వస్తా అనేసని. అంతా బాగా మాట్లాడాడు. నిన్న రాహుల్ అనే అబ్బాయి 8-10 దాకా మా తమ్ముడు రూమ్‌లోనే ఉన్నాడంట. దాని తర్వాత ఏం జరిగిందో ఏమో! నాకు 2:55కి మెసేజ్ పెట్టేసి, ఇలా 2 ఇయర్స్ నుంచి ఆ అబ్బాయి చిత్రహింసలు పెడతా ఉన్నాడు. నేను చచ్చిపోవడానికి మెయిన్ కారణము నేనైనా చచ్చిపోతే ఆ అబ్బాయికి శిక్ష పడతది. కానీ బయటికి మాత్రం వాళ్ళందరూ నాదే తప్పు అనేలాగా పోర్ట్రే చేయడానికి ఉంటది. అది బయటికి పోకూడదని నేను చచ్చిపోతేనే అది జరుగుతది అనేసని చనిపోయాడు. పైనుంచి దూకి 5th ఫ్లోర్ నుంచి దూకి చనిపోయాడు. కాలేజ్ వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు. అసలు వాళ్ళు కూడా ఏ పేరెంట్స్‌కి కాల్ చేయలేదు. నాకు మా తమ్ముడు 2:55కి మెసేజ్ పెట్టాడు. నాకి వేరే ఒక మిస్డ్ కాల్ వస్తే ఆ టైంలో నిద్రపోతా ఉంటాం కదా! లేచి చూసానమాట. అప్పుడు నేను ఇంటిమేట్ చేశాను. మా ఫ్యామిలీకి అదే అక్కడ నెల్లూరులో ఉండే వాళ్ళకి. వాళ్ళెళ్ళిన తర్వాత వాళ్ళెళ్లారు. అది కాక అబ్బాయి పడిన హాఫ్ అన్ అవర్‌కి అంబులెన్స్ వచ్చిందన్నమాట. లేదంటే ముందే వచ్చింటే బతికిండొచ్చు. ఎవరికేం తెలుసు మనం చెప్పలేం కదా! వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు మా దగ్గరకొచ్చేసి మీ అదే మా తమ్ముడు చాలా సెన్సిటివ్ అన్న ఎవరితో మాట్లాడడు. ఈ అబ్బాయే మొత్తం అంతా ఎట్లా పడితే అట్లా చేస్తాడనేసి మొత్తం చెప్పారన్నమాట. కానీ పైకెళ్ళిన వెంటనే ఇప్పుడు చచ్చిపోయిన అబ్బాయితో ఎవరికి అవసరం లేదు కదా! బతుకున్నోడితోనే ఏదో ఒక పని ఉంటది అనేసని అందరూ ఒక మాట అనుకునేసి చేస్తా ఉన్నారన్నమాట. మెయిన్ ఆ అబ్బాయే కారణము. సెక్సువల్ హరాస్మెంట్ అది. రూమ్ లో కూడా రాశాడనమాట. నేను నేను నాది సూసైడ్ కాదు, నాది మర్డరర్. మర్డరర్ వచ్చేసి రాహుల్ అనేసి. లెటర్లు ఏం రాలేదు. నాకే మెసేజ్ పెట్టాడు. సొంత అన్నకు మెసేజ్ పెట్టాడు. గోడ పైన రాశాడు. గోడ పైన రాసింది చూపిస్తాను. కాలేజీలో కూడా పడుకోలేదు. College has made all constructive arrangements now to know this news also. చాలా క్లియర్గా చాలా పకడ్బందీగా బయట తెలియనివ్వకుండా ఆర్గనైజ్ చేసుకున్నాం. కరెక్ట్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ చనిపోతే ఈవినింగ్ దాకా ఎవరికి తెలియదు. ఈవినింగ్ అంటున్నారు మీరు, ఇప్పటికీ ఎవరికి తెలియనియట్లేదు. ఒక స్టూడెంట్ చనిపోతే రెస్పాన్సిబుల్ వాళ్ళు కూడా స్టూడెంట్ చనిపోతే అట్లీస్ట్ ఆ కాలేజ్ డీనో ఆ డైరెక్టరో ఆ చైర్మన్ ఎవరో ఒకరు మాట్లాడారు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? వార్డెన్. డిఎస్పీ స్థాయి అధికారి వస్తే వార్డెన్తో మాట్లాడిస్తారా? అలా ఇంట్రగేషన్ చేస్తున్నారు ఇక్కడ. అంటే ఆ డిఎస్పీనే చైర్మన్ క్వశ్చన్ చేసే పరిస్థితిలో లేడు. అతనికి అథారిటీస్ బై డిఫాల్ట్ ఇవ్వలేదు. క్లియర్గా రాశాడు. ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి, చూద్దాం.